కేవలం ₹5కే ఎంతో మంది పేదల ఆకలి తీరుస్తున్న ఇందిరమ్మ క్యాంటీన్లకు ఇక నుంచి ఉదయం టిఫిన్స్ కూడా అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలాఖరున ఇందిరమ్మ క్యాంటీన్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. క్యాంటీన్స్ పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలని అధికారులకు సీఎం ఇప్పటికే సూచనలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లను సైతం చేసింది. ప్రస్తుతం 60 క్యాంటీన్లు రెడీ అవ్వగా త్వరలోనే గ్రేటర్లోని 150 డివిజన్స్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లను కూడా ముమ్మరం చేసింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. ₹5 భోజనం కేంద్రాలు ఇవి గ్రేటర్ పరిధిలో చాలా చోట్ల కనిపిస్తాయి. కానీ అవి పూర్తి స్థాయిలో పాడైపోయి చిన్నగా ఉన్నటువంటి క్యాంటీన్లను ఇప్పుడు పూర్తి స్థాయిలో మోడర్నైజ్ చేసేటువంటి ప్రయత్నంలో జీహెచ్ఎంసీ నిమగ్నమై ఉంది. గ్రేటర్ వ్యాప్తంగా 150 డివిజన్లు ఉంటే 150 ₹5 భోజన కేంద్రాలు ఉండే. అందులో కేవలం ₹5కు భోజనం మాత్రమే పెట్టేది. అంటే అందులో 400 గ్రాముల రైసు, సరిపడా కూర, చారు, వాటర్ ప్యాకెట్, పచ్చడి ఇవి మాత్రం అందించేవాళ్ళు. ప్రతిరోజు మధ్యాహ్నం పూట ఈ భోజనం అందుబాటులో ఉండేది. ఉదయం 11:30-12 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ భోజనం అందుబాటులో ఉండేది. చాలామంది పేదవాళ్ళు తింటారు. చాలామంది పేదవాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇందులో ఇక మీదట టిఫిన్స్ కూడా అందుబాటులోకి తీసుకురావాలనేది రాష్ట్ర ప్రభుత్వం భావించింది. సో ఈ ₹5 భోజన కేంద్రాలను ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇందిరమ్మ క్యాంటీన్ పేరుతో మోడర్నైజ్ చేస్తుంది. మనం ప్రస్తుతం ఇది ఇందిరమ్మ క్యాంటీన్ చూడొచ్చు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఇందిరమ్మ క్యాంటీన్ ఎంత మోడర్నైజ్గా ఉంది, ఎంత నీట్గా ఉందో ఒకసారి మనం గమనించవచ్చు. ఇవన్నీ ఇందిరమ్మ క్యాంటీన్లు కూడా ఈ మంత్ ఎండింగ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ క్యాంటీన్ని ప్రారంభించబోతున్నాము అనేది జీహెచ్ఎంసీ కమిషనర్ ఇప్పటికే స్పష్టం చేశారు. సో ఇందులో ఇప్పటి వరకు కేవలం ₹5కి భోజనం మాత్రమే లభించేది. రాబోయే రోజులు అంటే ఈ మంత్ ఎండింగ్లో టిఫిన్స్ కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇడ్లీ ఉప్మాతో పాటు మిల్లెట్స్ ఇడ్లీ, మిల్లెట్స్ ఉప్మా, పూరి, దాంతోపాటు పొంగల్ లాంటి ఫుడ్స్ కూడా 6 రోజులకు పూర్తి స్థాయిలో వెరైటీ టిఫిన్స్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలి. పేదవాళ్ళకి ఆరోగ్యమైనటువంటి ఫుడ్, మంచి ఫుడ్ని పెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వం భావించింది. సో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ మనం ఒకసారి పైన చూడొచ్చు, HKM చారిటబుల్ ఫౌండేషన్ అని. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్తో కొలాబరేట్ అయ్యి జీహెచ్ఎంసీ ఈ ₹5కే టిఫిన్ అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతుంది. గతంలో కేవలం భోజనాలు మాత్రమే పెట్టేవాళ్ళం. ఈసారి ఇప్పటి నుంచి టిఫిన్స్ కూడా పెట్టాలి. పేద ప్రజలకి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఆరోగ్యమైన ఫుడ్ పెడితే ఇంకా మంచిగా పేద ప్రజలు కానీ సామాన్య జనాలు కానీ ఇక్కడికి వచ్చి తినేటువంటి అవకాశం ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా జీహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఇందిరమ్మ క్యాంటీన్లను తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటివరకు మాత్రం 60 అందుబాటులోకి వచ్చాయి, అంటే 60 సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి ప్రారంభించిన తర్వాత మిగతా డివిజన్స్లో మొత్తం 150 డివిజన్స్లో 150 ఇందిరమ్మ క్యాంటీన్లు తీసుకురావాలనేది జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తుంది. అది మేబీ 1-2 మంత్స్లో పూర్తి స్థాయిలో 150 ఇందిరమ్మ క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్లో అందుబాటులోకి రాబోతున్నటువంటి ఇందిరమ్మ క్యాంటీన్లకు సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరామెన్ వంశీతో శ్రవణ్, బిగ్ టీవీ, హైదరాబాద్.